ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా యువకులకి పెద్దపీట వేయాలి, నిరుద్యోగులకి ఒక భరోసాని కల్పించాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. గత 10 ఏళ్లుగా నిర్వహించలేకపోయిన ఎగ్జామ్స్ని టీజీపీఎస్సీ ఏదైతే సంబంధించి జరిగిన అవకతవకలని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ ప్రక్షాళన చేపట్టి అన్ని విభాగాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ని కూడా న్యాయపరమైన చిక్కుల్ని అన్నింటినీ కూడా తొలగించి ఉద్యోగ నియామక పత్రాలు ఇప్పించడంలో భాగంగా కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేయడంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి సంవత్సరంలో 57,000 పైచిల్కు నియామక పత్రాలని తెలంగాణలో ఉన్న యువకులకి అందించి ఆ కుటుంబానికి ఒక భరోసాని ఒక ధైర్యాన్ని కల్పించిన విషయము మీ అందరికీ తెలిసిందే. కానీ దీన్ని తప్పుడుగా చిత్రీకరించి 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో వారు చెయ్యలేంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి జీర్ణించుకోలేక తట్టుకోలేక పదే పదే కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కొడుకైన కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ మోచేతులు నీళ్లు దాగి వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడే వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది కౌశిక్ రెడ్డి వంటి శాసనసభ్యులు 10 ఏళ్ల వారి పరిపాలనలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే, ఎంసెట్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే 10th క్లాస్ పేపర్ లీకేజ్, టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్, అడుగడుగున పేపర్లు అమ్ముకొని యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి వారి కుటుంబ సభ్యులకి దక్కుతుంది. వారి 10 ఏళ్ల పరిపాలనలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలనే ఒక చిత్తశుద్ధి కూడా వాళ్ళకి లేకుండే. తెలంగాణ రాష్ట్రం కోసము యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసింది. మన రాష్ట్రం మనకొస్తే ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయి అనే ఒక కోటి ఆశలతోటి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో విద్యార్థులని ఆసరాగా చేసుకొని మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 10 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు నింపుతామని ఒక భరోసాని దొంగ మాటలు చెప్పి 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయిండు. అయిన సందర్భంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించక రాష్ట్రం ఏర్పడి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించట్లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో ఆ రోజు ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా నేను, అనేక విద్యార్థి సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు పదే పదే దీనిపైన మాట్లాడి పోరాటం చేసి యువకులు ప్రశ్నించి ఆందోళన చేస్తే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తూ ఆ నియామకాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రయత్నము ఆ రోజున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన సందర్భంలో చాలా స్పష్టంగా గ్రూప్ 1 సంబంధించిన, అదేవిధంగా ఆ రోజు టీజీపీఎస్సీ పరిధిలో నిర్వహించిన 7 నుంచి 10 ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఆ పేపర్లన్నీ కూడా బయట ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అయినాయని చెప్పని ఆ రోజు ఆధారాలతో సహా బయటికి వస్తే అర్హులైన యువకులకు ఉద్యోగాలు రావాలి, ఈ ఉద్యోగాలను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తుర్రు. ఈ ఆధారాలు బయట పడ్డంగా కూడా దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, వాళ్ళు మాట్లాడతలేరు, దీంట్లోకి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేస్తుర్రని చెప్పి తెలిసి అన్ని ఆధారాలు సేకరించి యువకులందరూ విజ్ఞప్తి చేస్తే ఆ ఆధారాలన్నిటితోటి ఆ రోజు గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో, పార్టీ నాయకత్వంతో వాస్తవాలు వివరించి విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఆ విద్యార్థులకి ఒక ధైర్యాన్ని భరోసానిచ్చి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానంలో కోర్టులో ఏదైతే కేసు వేసిన తర్వాత న్యాయస్థానం వీటన్నిటిపైన విచారణ జరుపుతుందని తెలిసి
ఒక భయంతో అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేలుకొని ఉన్న ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి ఆ రోజు ఉన్న టీజీపీఎస్సీ చైర్మన్ దీనిపైన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అది మీ హయాంలో మీరు చేసిన ఒక ఘనకార్యం. ఆ రోజు మేము మాట ఇచ్చిన విధంగా ఆ రోజు యువకులతోటి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ కానీ దిల్సుఖ్ నగర్ కానీ ప్రతి చోట యువకులతో మాట్లాడి ఆ విద్యార్థుల బాధ ఏంది, ఆవేదన ఏంది తెలుసుకొని ఏ రకమైన మార్పులు కావాలి వారి యొక్క రిక్వెస్ట్లని టీజీపీఎస్సీ విద్యార్థుల దగ్గరికి తీసుకోవాలని చెప్పని టీజీపీఎస్సీని కూడా ఆ రోజు కోరడం జరిగింది. కోరిన తర్వాత టీజీపీఎస్సీ కూడా అందరినీ సంప్రదించి నిపుణులను సంప్రదించి టీజీపీఎస్సీ ప్రక్షాళన కాగానే కొత్త చైర్మన్ గా రిక్రూట్ కాగానే అందరినీ సంప్రదించి ఏ రకంగా చెయ్యాలని చెప్పని టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఈరోజు నేను కూడా చాలా క్లియర్గా కల్వకుంట్ల కవిత మాట్లాడిన ఒక ప్రెస్ మీట్కి ఒక విద్యార్థి నాయకునిగా సహచర శాసన మండలి సభ్యునిగా పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ తోటి నేను కవిత గారికి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఎగ్జామ్ నిర్వహించే మొట్టమొదటి రోజుకెళ్ళి మా ప్రభుత్వం ఏర్పడినాక గ్రూప్ 1 పరీక్షని నిర్వహించాలని చెప్పని మొట్టమొదట టీజీపీఎస్సీ డెసిషన్ తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేస్తే నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేసిరని చెప్పి కోర్టులో పోయి కేసు వేసారు. దాని తర్వాత కొత్త అభ్యర్థులకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పిస్తే కొత్త అభ్యర్థులకు ఎట్లా ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి కోర్టులకు వెళ్ళి కేసు వేసారు. దాని తర్వాత ఏపీపీఎస్సీ ఇతర స్టేట్స్ ఫాలో అయ్యే ప్యాటర్న్ ప్రకారంగా జియో నెంబర్ 29 ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అన్ని రూల్స్ని తీసుకొని వచ్చి టీజీపీఎస్సీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ జియో పైన కేసు వేసారు. ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా అడుగడుగున ఏ రకంగా ఈ నోటిఫికేషన్ ఆపాలే, ఏ రకంగా ఈ ఉద్యోగ నియామకాలను ఆపాలే అనే ఒకటే ఒక లక్ష్యం తప్ప ఎక్కడన్నా కూడా ఒక బాధ్యతతోటి 10 ఏళ్లలో మేము చెయ్యలేకపోయింది వీళ్ళు చేస్తుండ్రు. యువకులకి పాపము 10 ఏళ్లకెళ్ళి ఏదైతే మా హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం వేచి చూస్తున్న యువకులకి ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తుర్రు అనే ఒక బాధ్యత లేకుండా కేవలము మేము చెయ్యలేకపోయింది వీళ్ళు చేస్తే ఎక్కడ వీళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పని మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు పదే ఏ రకంగా ఈ ఎగ్జామ్ని ఆపాలనే ఒక ధోరణిలో వారి యొక్క ప్రవర్తన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు న్యాయస్థానంలో కోర్టులో కేసు వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది సుప్రీంకోర్టులో, మీరు ఎగ్జామ్ రాయకూడదని చెప్పని ఆ రోజు యువకులని తప్పుదో పట్టించి కొంతమంది యువకులు ఎగ్జామ్ రాయకుండా ఉండనీకి కూడా ఇదే కల్వకుంట్ల తారక రామారావు బాధ్యత వహించాల్సి వస్తుంది. గతంలో మేము కూడా కేసులు వేసినాం. గతంలో మేము కేసులు వేసినప్పుడు ఏ రోజు కూడా మీడియా మిత్రులని ఎక్కడన్నా కూడా మీరు గతంలో వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. కేసు వేసినప్పుడు విద్యార్థులని ఎక్కడ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం మేము చేయలేదు. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ కండి, మీరు రాసుకోండి, న్యాయస్థానం ఏదైనా తీర్పిస్తే అవి బయటికి వస్తాయి, దాని తర్వాత దానిపైన మాట్లాడవచ్చు అనేది చెప్పినాము. ఎందుకంటే బాధ్యత గల పౌరులుగా విద్యార్థులకి మంచి చేయకపోయినా చెడు చేసే ఒక ఉద్దేశం మనకు ఉండకూడదు అనే ఒక ఆలోచనతోటి ఒక విద్యార్థి నాయకునిగా నాకున్న ఒక జ్ఞానం కూడా ఈరోజు సుదీర్ఘ రాజకీయంలో ఉన్న మీకు మీ కుటుంబ సభ్యులకు లేకపోవడము ఒక దౌర్భాగ్యము.